ఈరోజు ఒక చిన్న వీడియో అంటే ఈరోజు పొద్దున హడావడిగా చాలా లేట్గా అనేది స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే యోగా క్లాస్ అవ్వంగానే నేను వంటలోకి వెళ్తేనే నాకు టైం సెట్ అవుతుంది. ఈరోజు తెలిసిందే కదా, ఫోన్ పొందు పెట్టుకున్నాను, పాలు స్టవ్ మీద పెట్టాను. సో ఆ పాలు రోజు ఎవరైతే పాలు ఇంట్లో పొంగిస్తున్నారో నాకు కామెంట్ పెట్టండి, దానికి ఒక మంచి ఇది ఉంది, అది మీకు చెప్తాను. ఓకేనా? కామెంట్ పెడతారు కదా. సో పాలు పొంగిపోయాయి, ఇంకా టక్ 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 ఫాస్ట్గా బాక్స్ కట్టాలి కదా. సో మా పాపకి ఇష్టమైంది చేస్తేనే బాక్స్ తింటారు, ఎవరైనా పిల్లలు అంతే కదా. సో అందుకని తనకి పన్నీరు చపాతీ చేద్దామని రెడీ చేసుకొని ఒక పక్క దోశలు వేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, అన్నీ చేసి టక్ టక్గా చేసేస్తున్నాను. సో నేను ఎలా చేసినా ఆ వంట చాలా బాగుంటుందని మా హస్బెండ్ చెప్తారు. సో మీ అందరికీ అదే చెప్తారనుకుంటా ఇంట్లో, ఎందుకంటే వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది, ఏవి ఆర్డర్ చేయమని చెప్పం కాబట్టి. సో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏంటంటే మన చేతి వంటే. సో నా చేతితో ఏం చేసినా మా హస్బెండ్ మాత్రం చాలా బాగుందని చెప్పి తింటారు. అది నిజమో అబద్ధమో తెలియదు. సో అలాగే నిజమే, నాకు కూడా నేను వండుకుంటే చాలా హ్యాపీగా, పొట్టకి మెయిన్ హాయిగా ఉంటుంది. కానీ చాలా బద్ధకంతో ఆర్డర్ చేసేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. బట్ మార్నింగ్ ఎప్పుడు ఆర్డర్ అయితే చెయ్యం, మార్నింగ్ బాక్స్ కట్టే పని ఉంది అంటే ఖచ్చితంగా చేస్తాం కదా మనం అందరం. సో ఆ విధంగానే ఈరోజు నేను చకచక ఒక పన్నీర్ కర్రీ చపాతీ, ఆ పక్కనే మాడిపోయిన అంటే పొంగిపోయి మాడిపోవచ్చిన పాలని పాలకోవలాగా చాలా టేస్టీగా ఉంది, అది కూడా చేసుకొని తినేస్తాను. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసేసుకుంటాను. చూసారా, పొంగిపోయి దగ్గరికి వచ్చిన పాలు ఇలా ఉంటే మనకి పాలకోవాకి పర్ఫెక్ట్ అనమాట. అలాగే వన్ సైడు నేను ఉల్లిపాయలు టమోటాలు కట్ చేసి కొద్దిగా నూనె, అందులోనే కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి ఎక్కువ వేయలేదు, పన్నీర్ కర్రీ కాబట్టి. నేను ఇంట్లో ఉండే కొద్ది మిరియాలు వెల్లుల్లిపాయలు మాత్రమే ఉన్నాయి ఈరోజు, ఇంట్లో వేసాను. ఇంకా అల్లము కొబ్బరి అన్నీ వేసుకుంటే బాగుంటుంది, జీడిపప్పులు అలాగా. చూసారు కదా, ఈ పాలు దగ్గరకు వచ్చిన దాంట్లో నేను చాలా అంటే చాలా తక్కువ 2 స్పూన్లు షుగర్ మాత్రమే వేశాను. అయినా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లార్చినా బాగుంటుంది. అలాగే ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయని మగ్గించుకున్న దాన్ని మిక్సీ తీసుకున్నాను. సో ఇందులో మీరు అన్నీ వేసుకోండి, జీడిపప్పు అన్నీ వేసుకుంటే అల్లం ముక్క ఇంకా టేస్టీగా ఉంటుంది. అదే దీంట్లో ఈ మన పన్నీర్ ముక్కల్ని కొద్దిగా రోస్ట్ చేసుకున్నాను, ఉప్పు కారం కూడా కొద్దిగా వేసాను. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ని అంటే టమోటా ఉల్లిపాయ పేస్ట్ని వేసేసి కొద్దిగా మగ్గించుకొని దగ్గరకు వచ్చాక కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర అవుతున్నప్పుడే చపాతీ చేసేసుకున్న, దోశ చేసేసాను, అంటే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది, లంచ్ రెడీ అయిపోయింది. అన్నీ అంటే మనం ఒక అరగంటలో వంట అంతా చేసేయగలిగిన ఈ సామర్థ్యం మనకు ఉంది, కానీ బద్దకించేస్తాం కదా. సో 10 నిమిషాలు ఇవన్నీ చేసేసాను నేను. సో ఇవన్నీ పెట్టుకొని తింటుంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. హోటల్లో అన్న తియ్యగా ఉంటుంది పన్నీరు, బట్ మన ఇంట్లో అది కారం కారంగా భలే ఉంటుంది, ఇంకా చెప్పనక్కర్లేదు. మీరు కూడా చేసి తిని నాకు కామెంట్ పెడతారు కదా, మర్చిపోరు కదా. చూసారా, నేను ఎక్కువ మసాలాలు కారాలు లేకుండా కూడా బాగానే చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. అలాగే ఇప్పుడు మనం చేసుకున్న పాలకోవా అంటే దీంట్లో హై ప్రోటీన్స్, కాల్షియం ఉంది కాబట్టి మనం కొద్దిగా తిన్నా మంచిదే. ట్రై చేసేయండి మీరు కూడా.